రెడీగా మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గత కొద్ది కాలంగా అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ నిన్న రాత్రి కన్ను మూయడం జరిగింది. సో అనారోగ్య కారణాల రీత్యా ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడవడం అయితే జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా అరుదైనటువంటి వ్యాధి అంటే ఎముకల వ్యాధితో నిరంజన్ బాధపడుతున్నాడు. ఆయనకు ప్రస్తుతానికి 17 సంవత్సరాల చేంజ్ అంటే 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి నిరంజను ఇంకా ఎప్పటికి కూడా అంటే ఎదగకుండా కాళ్ళు చేతులన్నీ కూడా చిన్నగా అయిపోయి చిన్న పిల్లాడిలాగే అట్లాగే ఉంటాయి. అంటే ఎదుగుదల అనేది ఆయన శరీరంలో లేకపోవడం ఇట్లాంటి కొంత అరుదైనటువంటి వ్యాధి అయితే ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే చాలా కొద్ది మందికి మాత్రమే అట్లాంటి వ్యాధి వస్తుందని చెప్పేసి కూడా నిపుణులు డాక్టర్లు కానీ నిపుణులు కానీ ఇప్పటికే చెప్పకని చెప్తూ ఉన్నారు. సో మరి నిరంజన్ అంటే దాదాపు గత కొంతకాలం వరకు అంటే ఒక నెల 2 నెలల వరకు కూడా నిరంజన్ అంటే ఎవరో ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంటికి వెళ్ళిండో అప్పటి నుంచి కూడా నిరంజన్ వార్తల్లో నిలవడం జరిగింది. నిరంజన్ అంటే ఎవరు అనేది కూడా అందరూ కూడా వెతకడం మొదలు పెట్టారు. సో గత కొంతకాలంగా ఆయన అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఎముకల వ్యాధి అంటే ఎదగలేనటువంటి వ్యాధితో బాధపడుతూ చాలా కాలంగా బెడ్ మీదనే పరిమితం అవుతా ఉన్నాడు. కానీ ఆయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిరంజన్ ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పేసి ప్రతి రోజు కూడా ఆయనని అల్లారు ముద్దుగా పెంచుకోవడం, ఒక చిన్న పిల్లాడిలాగా చూసుకోవడం, అదే విధంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయన చూసుకోవడం కూడా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. సో మరి ఈ సందర్భంలోనే నిరంజన్ కు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండే ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను చూడాలి, పవన్ కళ్యాణ్ నేను వీరాభిమాని అని చెప్పేసి చెప్తుండడము. అదేవిధంగా గబ్బర్ సింగ్ సినిమా ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి గబ్బర్ సింగ్ సినిమాను కూడా ఆయన ఒక 17 సార్లు చూడడం కూడా దీంతోనే ఇంకా పవన్ కళ్యాణ్ కు చెప్పాలి, పవన్ కళ్యాణ్ ఓజీ చూద్దాం. ఓజీ 2 చేస్తున్న స్పెషల్ గెస్ట్ ఏనమ్మా ఖచ్చితంగా చూద్దాం, ఖచ్చితంగా నేను పిలిపిస్తాను, నేను తీసుకుపోతా. మా అబ్బాయి చూడాలని చెప్పేసి అంటామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా వారికి సమాచారం అందించడం, వాళ్ళ జనసేన నాయకులకు సమాచారం అందించడం, అది కాస్త పవన్ కళ్యాణ్ వరకు చేరడంతోనే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిరంజన్ దగ్గర నేను వస్తాను, పరామర్శిస్తానని చెప్పేసి చెప్పడంతోనే ఇక అక్కడ నుంచి అంతా కూడా మొదలైపోయిందని చెప్పొచ్చు. సో మొన్న ఇటీవల ఈ మధ్య కాలం అంటే నెల రోజులు కూడా కావడం లేదు, పవన్ కళ్యాణ్ అంటే అధికారిక హోదాలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా నిరంజన్ అంటే హనుమకొండలో ఉన్నటువంటి నిరంజన్ ఇంటికి వెళ్ళడం కావచ్చు, ఆయనను పరామర్శించడం, దాదాపు ఒక గంట సేపటి వరకు నిరంజన్ తోనే ఆయన గడిపినటువంటి సందర్భం మనందరం కూడా చూసినాం. సో ఆ సందర్భంలో నిరంజన్ చాలా హ్యాపీగా ఫీల్ అవడం కావచ్చు, అంటే అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు నిరంజన్ కోలుకుంటాడనే కావచ్చు, లేదా నిరంజన్ ఆరోగ్యం బాగుపడుతుంది, పవన్ కళ్యాణ్ వచ్చిండు కదా ఇక నిరంజన్ మానసికంగా కూడా ఆయన స్టెబిలిటీగా ఉంటాడు, బాగా గట్టిగా ఉంటాడని చెప్పేసి అందరూ అనుకున్నప్పుడు కూడా ఇంతలోనే ఇట్లాంటి విషయాలు జరగడం అయితే అందరిని కూడా కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా చాలా ఖుషిగా సంతోషంగా మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిరంజన్ కు ఏం కావాలని చెప్పేసి అడిగినప్పుడు కూడా నిరంజన్ నేను ఒక 17 సార్లు గబ్బర్ సింగ్ సినిమా చూశానని చెప్పడం కావచ్చు, ఒక డైరీని కోరుకోవడం కావచ్చు, అదేవిధంగా ఒక కుక్క పిల్లని కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూడడానికి ఒక ట్యాబ్ కూడా ఆయన అడగడం జరిగింది. సో ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడే ఆయన పర్యటన అంటే ఏ రోజైతే నిరంజన్ చూడడానికి వచ్చిండో తిరిగి 24 గంటలు గడవక ముందే ఆయన సమక్షంలో వెంటనే ఆ రోజే డైరీలో అమ్మవారి ఆశీస్సులు నీకు ఉండాలి నిరంజన్ అని చెప్పేసి రాసి సంతకం పెట్టి ఇవ్వడం కావచ్చు, దెన్ వెంటనే నెక్స్ట్ డేనే ఒక ట్యాబ్ పంపించడం, అదేవిధంగా రామ్ చరణ్ దగ్గర ఉన్నటువంటి ఇలాంటి కుక్క పిల్ల నాకు కావాలని చెప్పేసి అడగడంతోనే ఆయన కూడా వెంటనే 24 గంటల లోపే అట్లాంటి అంటే దానికి సరిపోలినటువంటి మరొక కుక్కను కూడా నిరంజన్ కి అందించినటువంటి సందర్భం మనందరం కూడా చూసినాం. సో ఇవన్నీ కాకుండా నిరంజన్ మరొక కోరిక కూడా కోరడం జరిగింది, నేను పవన్ కళ్యాణ్ తో కారులో ప్రయాణించాలనుకుంటున్నాను, మన ఇద్దరమే కారులో వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నామనంటే కూడా తప్పకుండా నువ్వు కోలుకున్న తర్వాత ఆ కోరికను కూడా నెరవేరుస్తాను, ఒకవేళ నేను మళ్ళీ సినిమా గబ్బర్ సింగ్ 2, 3 కానీ నేను తీస్తే కనుక దానికి ముఖ్య అతిథిగా నువ్వే ఉంటావు, ఓపెనింగ్ ప్రోగ్రామ్ లో నువ్వే ఉంటావు అని కూడా ఆయనకి ఇట్లాంటి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం, మనోధైర్యాన్ని నింపేటువంటి కార్యక్రమం చేస్తూనే అప్పటికప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు భవిష్యత్తులో ఇంకా మంచిగా చూసుకుంటా అని చెప్పి కావచ్చు, నయమైన తర్వాత వచ్చి కలవమని చెప్పి కావచ్చు, లేదంటే ఇంకా భవిష్యత్తులో మనం కలిసి పనిచేద్దాం, కలుద్దాం, మాట్లాడదాం అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా కొంత మనోధైర్యాన్ని నింపేటువంటి వ్యాఖ్యలు ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసింది. ఇక అందరూ కూడా నిరంజన్ ఇంకా ఏ డోకా లేదు, నిరంజన్ బ్రతుకుతాడు, నిరంజన్ ఇంకా మునుపట్లాగే మంచిగా ఉంటాడు, ఇక ఆయన ఎదుగుదల ఉంటదని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. సో మరి ఆ సందర్భంలో ఇవాళ ఇలా జరగడం అనేది కొంత తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారినటువంటి సందర్భం మనకైతే కనిపిస్తా ఉన్నది. ఆ సందర్భంలో అంటే నిరంజన్ తల్లిదండ్రులు కూడా ఇప్పటివరకు ఒక 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ రోగానికి.
సో అరుదైనటువంటి వ్యాధి ఎంత మందికి డాక్టర్లకు చూపించినా కూడా శరీరంలో ఎదుగుదల లేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కారణాలు కనిపించినటువంటి సందర్భంలో 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునైనా సరే నా కుమారుని బతికించుకోవాలనేటువంటి సంకల్పం వారిలో అయితే స్పష్టంగా కనపడింది. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నిరంజన్ ను పరామర్శించి వెళ్ళిండో దాని తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే అంటే కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ మరొక వీరాభిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ ఫౌండర్ అండ్ అధినేతగా ఉన్నటువంటి బండ్ల గణేష్ కూడా నిర్మాత బండ్ల గణేష్ కూడా వెంటనే నిరంజన్ దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే నేను నిరంజన్ కు ఒక 5 లక్షల రూపాయల చెక్కును ఇద్దాం అనుకుంటాను, భవిష్యత్తులో కూడా నిరంజన్ నేను అండగా నిలబడతానని చెప్పేసి కూడా బండ్ల గణేష్ కూడా వెంటనే ఆ రోజే చెప్పడం జరిగింది. సో ఇట్లా బట్ బండ్ల గణేష్ కావచ్చు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ దగ్గరకు వచ్చిండు, మాట్లాడిండు, అండగా ఉంటాను, హైదరాబాద్ కి వస్తే ఫోన్ చేయండి, ఏదైనా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనుక హాస్పిటల్తో నేను మాట్లాడతాను, ఇట్లాంటివన్నీ చెప్పడంతో ఇక నిరంజన్కి ఎటువంటి డోకా లేదు. నిరంజన్ మళ్ళీ మునుపట్లాగే మంచి మనిషిలాగా అవుతాడు, లేచి నడుస్తాడు అనేటువంటి రీతిలో కూడా అందరూ కూడా చర్చించుకున్నటువంటి సందర్భం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా అందరూ ప్రశంసించారు. ఒక మానవతా దృక్పథంతో ఒక అభిమాని అంటే ఎక్కడో ఒక చిన్న అభిమాని కోరిక నెరవేర్చడానికి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పరామర్శించడానికి కూడా చాలా మంది హర్షించారు. సో కానీ సడన్ గా మళ్ళీ ఇప్పుడు నిరంజన్ కి ఏమైందో ఏమో తెలియదు కానీ నిన్న రాత్రి ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ సడన్ గా విగత జీవిగా పడి ఉండటము, చనిపోయి ఉండటం అనేది అందరినీ కూడా కలిసి వేస్తూ ఉన్న పరిస్థితి. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను, ఎల్లప్పుడూ కూడా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను, మా జనసేన కూడా అండగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆయన చెప్తా ఉన్నారు. ఇక బండ్ల గణేష్ కావచ్చు, ఇంకొంతమంది ప్రముఖులు కూడా అంటే జనసేన నాయకులందరూ కూడా నిరంజన్ మృతి పట్ల సంతాపాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి నిరంజన్ యొక్క మృతదేహం హనుమకొండలోని వారి స్వగృహం వద్దనే ఉన్నది. అక్కడికి భారీ ఎత్తున జనసేన నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఆ లోకల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడికి చేరుకొని నిరంజన్ మృతదేహాన్ని చూడడానికి వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక ముందడి వేసి పవన్ కళ్యాణ్ ఒక ప్రాణాన్ని రక్షించాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ విధి ఆడినటువంటి వింత నాటకంలో నిరంజన్ అయితే మరి చనిపోవాల్సి వచ్చింది. సో ఏదేమైనా కూడా కొంత బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో తల్లిదండ్రులకు కూడా మన విశ్వం టీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం.